వెల్కమ్ టు టీబీసీ న్యూస్. ఘనంగా తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 129వ జన్మదిన వేడుకలు. ఆ మహనీయుని జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో ఘనంగా తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలలో పాల్గొన్న డీకే అరుణ సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. తెలంగాణలో కవులే లేరని హేళన చేసినోళ్లకు అక్షర ఆధారాలతో బదులిచ్చిన మేధావి అని, 354 మంది కవులతో కూడిన సాహిత్య సంపదను పరిచయం చేస్తూ గోల్కొండ కవుల పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంపాదకుడు, రచయిత అని కొనియాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఇటిక్యాలపాడు వాసి కావడం మనందరికీ గర్వ కారణమని ఆమె తెలిపారు. తెలంగాణపై వివక్షను ఆనాడే ఎదిరించి గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మ గౌరవాన్ని చాటారు అని, తెలంగాణ పోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి ఉంది అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. భవిష్యత్తు తరాలకు వారి చరిత్ర తెలిసేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సురవరం ప్రతాపరెడ్డి సేవలకు గుర్తుగా ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టడం సంతోషదాయకం, అభినందనీయం అని చెప్పారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.